రాజకీయాలకు అతీతంగా పేద ప్రజల సంక్షేమం కోసం పోరాడాలని వంగవీటి రాధాకృష్ణ అన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో వంగవీటి మోహన్ రంగ అభిమాని సుధా నరసింహారావు ఏర్పాటు చేసిన విగ్రహాన్ని వంగవీటి రాధాకృష్ణ ఆవిష్కరించారు. రాజకీయాల్లో కొనసాగే నాయకులు సైతం పేద ప్రజల పక్షాన పోరాడితే రంగావలే ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారని అభిప్రాయపడ్డారు. స్వర్గీయ వంగవీటి మోహనరంగ కులాలకు అతీతంగా పేదల పక్షాన పోరాడారని, ఆయన అందరివాడని రాధాకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయ్యి మాట్లాడారు. వంగవీటి మోహనరంగ తనయుడైన రాధాకృష్ణకు గొప్ప ఆదరణ ఉందని, రాజకీయ భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు రావాలని కోరారు. రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు ఆకుల గాంధీ అధ్యక్షత వహించగా అక్కల గాంధీ, నంబూరి శ్రీనివాసరావు, కట్టా రంగారావు, తాలూరి హనుమంతరావు, సుంకర సాంబశివరావు, కె రాజేంద్ర, బాపట్ల మురళి, హారికా నాయుడు తదితరులు పాల్గొన్నారు. అనేక కాపు ఉద్యమాల్లో ఉన్నా కూడా అన్నగారి కోసం రాధాబాబు గారు అడుగుదోడలో నడుస్తూ సామాజిక సేవలు కొనసాగుతూ ఉన్నారు. ఈ ఆలస్యమైంది కార్యక్రమం ఇక్కడ పెద్దలు ఎంతో మంది ఉన్నారు. కానీ రాధాబాబు గారిని చూసి ఒకటి నేను నేర్చుకుంటున్నా. ఎందుకంటే రాధాబాబు గారు కార్యక్రమానికి వెళ్తే